హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను వీడియోస్ అప్లోడ్ చేసి దాదాపు 1 మంత్ అవుతుంది. సో 1 మంత్ పైన అనుకుంటాను. షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఆ కనెక్షన్ అనేది తగ్గకూడదు అని చెప్పని షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముంబై నుండి ఇంటికి వచ్చిన తర్వాత లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఎక్కువగా నాకు ట్రావెలింగ్స్ ఎక్కువ అయిపోయాయి. దాదాపు నేను ఇంటి దగ్గర ఒక 1 మంత్ పైనే ఉన్నాను. ఇంట్లో ఒక వ్లాగ్ అన్నా చేద్దాం అనుకున్నాను. అసలు ఎలా ఉంటుంది, ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటాము ఏంటి అనేది ఒక వ్లాగ్ అయితే చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ అది కూడా అవ్వలేదన్నమాట. ఇంక ఈ ట్రావెలింగ్స్ ఎక్కువైపోయాయి. మా హస్బెండ్ వచ్చాక ఇంకా ఎక్కువైపోయాయి అన్నమాట. మేము ఎప్పుడు వచ్చినా ఒక 10 డేస్ అలానే ఉంటాము. సో అప్పుడంతా హడావిడిగా ఉంటుంది. ఈసారి ఒక 1 మంత్ నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. మా హస్బెండ్ అయితే ముంబైలోనే ఉన్నారు. సో కొంచెం ఫ్రీగా ఉందాంలే అనుకున్నాను. బట్ అసలుకి అవ్వలేదు. ఏదో ఒక ఊరు వెళ్తూనే ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాము. ఇది కారంచేడుకు దగ్గర అనమాట, తిమిర్తిపాడు. సో విలేజ్ చాలా బాగుంటుంది. మా అమ్మమ్మకి మొత్తం 7 మెంబర్స్ అనమాట పిల్లలు. 4 ఆడపిల్లలు, 3 అబ్బాయిలు అనమాట. సో నలుగురిలో ఈ పెద్దమ్మ అయితే పెద్దదనమాట. మేము ఎప్పుడు వచ్చినా సరే పాపం మా కోసం వీలు చూసుకొని మరీ వస్తుంది. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఒక్కసారి వచ్చినట్లున్నాను, స్టార్టింగ్లో మ్యారేజ్ అయిన కొత్తలో. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. ఇంతవరకు ఈ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే రాలేదన్నమాట. సో ఎలాగో 1 మంత్ ఉంటాను కదా అని చెప్పని అయితే ఈసారి ఫిక్స్ అయ్యానమాట వెళ్ళాలి అని. అప్పటికి మా పెద్దమ్మ వచ్చిన 2 డేస్కే వచ్చేసింది. ఇంక ఉండలేకపోయింది మమ్మల్ని చూడకుండా. పాపం వచ్చింది తీసుకువెళ్ళాలనే. బట్ అప్పుడు రెడీ అయ్యి వెళ్దామని కూడా రెడీ అయ్యామన్నమాట. సడన్గా ఏదో అయ్యి ఆగిపోయాము. ఇంకా తనైతే ఇంటికి వచ్చేసింది. ఆవు అదంతా ఉంది కదా, పాపం దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్పని అయితే వచ్చింది. నేను ఒక 1 వీక్కి మా పెద్దమ్మ వచ్చిన 1 వీక్ అయితే మళ్ళీ ఈ పెద్దమ్మ వాళ్ళ ఊరైతే వచ్చాను. వచ్చాక కూడా నాకు దర్శిత్ ఉంటాడా లేదా అనేది కొంచెం డౌట్ ఉండిందనమాట. లక్కీగా ఆవు ఉంది కదా, సో ఆవుకి ఒక 3 మంత్స్ 4 మంత్స్ బ్యాక్ దూడ పుట్టిందనమాట. సో దానివల్ల చక్కగా ఉన్నారు. లేదంటే అసలు గొడవ చేసేవాడు ఇంటికి వెళ్దామని. ప్రజెంట్ ఇప్పుడు మేమైతే ముంబైలో ఉన్నాము. ఇక్కడికి వచ్చాక కూడా వాడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పని, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే అడుగుతూనే ఉన్నాడు. సో అదే కొంచెం దర్శిత్తో ఒక చోట అలవాటు అయ్యాడు అంటే కొంచెం టైం పడుతుంది మళ్ళీ అవన్నీ సెట్ అవ్వటానికి. అందులో పిల్లలు కదా, సో నాకు కొంచెం ఇంకా భయం ఎక్కువ అనమాట. వాడు ఎక్కడ బెంగ పెట్టుకొని మళ్ళీ హెల్త్ పాడవుతుందో అని. ఆల్రెడీ మేము ఇంటికి వచ్చిన 2 డేస్కే స్టార్ట్ అయిపోయిందనమాట. కోల్డ్ అయితే అందరికీ స్టార్ట్ అయిపోయింది. వెదర్ వల్ల మేబీ వాటర్ చేంజ్ వల్ల తెలియదు కానీ, సో మా అందరికీ, నాకు పిల్లలకి స్టార్ట్ అయ్యింది. 1 మంత్ నుండి ఇంతవరకు తగ్గలేదు. ఇప్పుడు నా వాయిస్లోనే మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. సో వాళ్ళకి హాస్పిటల్లో చూపించాము, సిరప్స్ యూస్ చేస్తున్నాను, బట్ అయితే రిజల్ట్ అయితే లేదు. అందులోనూ ఎక్కువగా ట్రావెలింగ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు సెకండ్ ఏసీ అయిపోయింది. సో ఇవన్నీ ఒకదానికొకటి లింక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎన్ని సిరప్స్ యూస్ చేసినా కూడా అయితే కోల్డ్ అయితే తగ్గలేదు. ఇప్పటికి కూడా అలానే ఉండింది. సో అదనమాట సంగతి. ఇక్కడైతే మా పెద్దమ్మ దూడకి పాపం పాలు సరిపోవట్లేదని చెప్పని సజ్జ అన్నం అదేనా సజ్జలతో చేసిన అన్నం పెడుతుందనమాట దూడకు కూడా. అక్కడ ఆవుకు కూడా పెట్టేసింది. ఇంకా కొంతసేపు అలా వదిలేశారనమాట. ఎలా ఎగురుతూ ఆడుకుంటుందో చూడండి ఒకసారి, మీ పిల్లలకు కూడా బాగుంటుంది, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చూడండి అని ఇంకా అలా వదిలేసింది. అదైతే పరిగెత్తుకొని పైకి వస్తుంటే చాలా భయం వేస్తుంది నాకైతే. నిహిర అయితే చాలా బాగా ఆడుకుంటుంది, బట్ నాకే భయం వేస్తుంది గబుక్కుని ఎక్కడ పైన పడిపోయిద్దో, ఎక్కడ కాళ్ళు తొక్కుతుందో అని. సో అదనమాట. ఇక్కడ అయితే మా అన్నయ్య వాళ్ళ బాబుది రీసెంట్గా బట్టల ఫంక్షన్ అయితే జరిగింది. సో మాకు రావడానికి పాసిబుల్ అయితే అవ్వలేదు.
వెళ్ళొచ్చు కానీ నాకు ఇద్దరు పిల్లలతో వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ టాస్క్ అనమాట. అండ్ అందులో ఒక్కదాన్ని భయం అనమాట. ఇంక అందుకే వెళ్ళలేదనమాట. ఇంక అందుకని ఇక్కడ వీడియో అయితే చూస్తున్నాము. సో ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 1 వీక్ వరకు ఉన్నాము. నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చారనమాట. సో మా తమ్ముడు కూడా 1 వీక్ ఉన్నారు. మా అన్నయ్య వాళ్ళు ఇద్దరనమాట. మా పెద్దమ్మకి 2 కొడుకులు, వాళ్ళిద్దరు వ్యవసాయమే చేస్తారు. ఇంక ఇక్కడైతే సొరకాయ పాయసం అయితే చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఓ పక్క మా పెద్దమ్మ సొరకాయ కోస్తుంటే మా పిల్ల రాక్షసి చూడండి ఎలా హడావిడి చేస్తుందో మొత్తం దాన్ని. సో అప్పటికి పాపం 2 డేస్ నుండి చేస్తాను అంటుంటే నేనే హోల్డ్ చేశాను అనమాట. ఆల్రెడీ జలుబు ఉంది కదా, వద్దులే అని. ఇంకా బెల్లంది కదా ఏమి కాదని ఇంకా మా వదిన అయితే ఫోర్స్ చేసి ఆ రోజైతే చేయించింది. ఇంకా మీకు కూడా చూపించినట్లు ఉంటుంది కదా అని నాకు వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేశాను. సో ఇక్కడైతే వాటర్లో సగ్గుబియ్యం అయితే ఫస్ట్ వేసి బాయిల్ చేస్తున్నారు. అండ్ ఇంకొక వైపు బెల్లం అండ్ సొరకాయ ఆ 2 అయితే బాయిల్ చేస్తున్నారు. ఇంకా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత నానబెట్టిన బియ్యం మిక్సీ పట్టేసి కలిపేస్తున్నారనమాట. సో నేను ఫస్ట్ టైం చూడడం, ఇంతవరకు నేను చూడలేదు. తిన్నాను బట్ ఎప్పుడు ప్రాసెస్ అయితే చూడలేదు. సో చాలా బాగుండింది, చాలా టేస్టీగా కూడా ఉంది. సో మా పెద్దమ్మ అదే అంటుంది, ప్రతిదీ నువ్వు తినవు పిల్లలకి పెట్టవు, ఇలాంటివి చాలా బలం, పెట్టాలి పిల్లలకి, జలుబు బెల్లంకి జలుబేం చేయదు అని చెప్పనైతే చెప్పారు. ఇంకా నేను కూడా తిన్నాము. సో దర్శిత్ అయితే టచ్ చేయలేదు. సో వాడికి నాలాగే ఏదన్నా కలర్ చూసి ఆ టెక్స్చర్ చూసి కొంచెం భయం ఎక్కువ అనమాట, త్వరగా తినడు. ఇంకా నేను తిన్నాను, చాలా బాగుండింది. నిహిరా కూడా తినింది. సో దానికి కూడా నచ్చింది, అది కూడా హాఫ్ వరకు తిందనమాట. సో చాలా టేస్టీగా ఉండింది. మేమైతే ఒక 1 వీక్ ఉన్నాము మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో. సో 1 వీక్ వీడియో మొత్తం కలిపి ఈ వీడియోలోనే షేర్ చేస్తున్నాను. సో మా పెద్దమ్మ నాన్ వెజ్ కూడా చాలా బాగా చేస్తుంది. పాపం అప్పటికి ఫ్రాన్స్ తీసుకొచ్చారు, మా అన్నకి తెలియదు నేను తినను అని. సో ఇంకా పాపం లేట్ అయినా కూడా నేను తింటానేమో అనుకొని నైట్ 9కో ఏమో తీసుకొచ్చారు చీరాల వెళ్ళి మరి. బట్ నేనైతే తిననని మా అన్నయ్యకి తెలియదు. సేమ్ నా అలవాట్లే దర్శిత్కి కూడా వచ్చాయి. ఆ రోజు పాపం వాడు కూడా తినలేదు. సో నాకు చాలా బాధేసింది, అంత దూరం వెళ్ళి తెచ్చినా కూడా ఎవ్వరం తినలేదు అని. సో మీరైతే పిల్లలకి ప్రతిదీ అలవాటు చేయండి, నాలాగా అస్సలు ఉండకండి. సో ఇదనమాట వీడియో. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.